వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొంగనూరులో వాడవాడలా ఘనంగా నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం. భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగను జరుపుకున్న క్రైస్తవులు. వార్తలోని వివరాలు. నవేంద్ర నిర్మాత, అమరావతి నగర రూపశిల్పి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణ పార్టీ అభివృద్ధి కమిటీ సభ్యులు సివి రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. స్థానిక ఎన్టీఆర్ కూడలిలో సీఎం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. కోలాటాలు, డప్పులు, చెక్క బజనల మధ్య సీఎం జన్మదిన వేడుకలు జరిపారు. తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జన్మదిన వేడుకల్లో మాజీ ఎంపీపీ రత్నమ్మ, మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, కౌన్సిలర్ రామకృష్ణరాజు, శ్రీకాంత్, వెంకటముని యాదవ్, గిరిబాబు, వెంకటరెడ్డి, ప్రసాద్ స్వామి, సుబ్రహ్మణ్యం రాజు, సద్దాం, షమీర్లాల్, సమీపతి యాదవ్, చంద్రశేఖర్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు ఒకే పందాలో ఒకే లైన్ మీద కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకే లైన్ పైన ప్రయాణిస్తూ పార్టీని ఒక క్రమశిక్షణలో తీసుకుని పోతున్న వ్యక్తి ఎవరన్నా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి గడిచిన 5 సంవత్సరాల్లో అధికారం కోల్పోయే నాటికి ఆ 5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించినారంటే తెలుగుదేశం కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, ఇక్కడ చిల్లరంగిలు పెట్టుకునే వ్యక్తులైతేనేమి, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడినారు. ఆ ప్రతిఫలమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి 124 సీట్లు రావడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ కాన్సెప్ట్ మీద ఉన్నారో ఈరోజు కానీ అదే లైన్లో వస్తున్నాడు. ఆ రోజు ఒకే రాష్ట్రం ఒక రాజధాని అని చెప్పినాడు. ఈరోజు కానీ అదే స్టాండ్ మీద మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తుంటే ఆ రోజు వీళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు 3 రాజధానులు అన్నారు, పూర్తి మద్యపాన నిషేధం అన్నారు, అన్ని గాలి వదిలేసినారు. ఈరోజు ఒకసారి రివైండ్ చేసుకొని 3 రాజధానులు దాని మీద ప్రచారానికి ఊర్ల మీదకి వస్తే ఒకసారి చాలా బాగుంటుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, ఒక రాష్ట్రం ఒక రాజధాని చెప్పినాడు. ఈరోజు కానీ మేము ఒకే రాజధాని, ఒక రాష్ట్రం ఒక రాజధాని పైన ఉన్నాం. మీరు వైసీపీ నాయకులు 3 రాజధానులు అన్నారు. ఆ రోజు మేము మా నాయకుడు దేశమంతా రాష్ట్రమంతా తిరిగినారు, ఒకే రాష్ట్రం ఒక రాజధానిని. మీరు 3 రాజధానులు అన్నారు. ఈరోజు రాష్ట్రమంతా తిరగండి, ఏదైనా ఒకటి మీరు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి నిరూపించండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ వైసీపీ పార్టీకి ఉన్న తేడా ఏమనేది అర్థమవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు గారు వచ్చినప్పటి నుంచి పెన్షన్లకైతేనేమి, ఉద్యోగస్తులకైతేమి 1-2 తేదీల్లో జీతాలు ఇస్తున్నారు. అది కాక మన 6 సూత్రాలు పక్కా అమలు చేస్తామని కూటమి ప్రభుత్వము చెప్తున్నది. కాబట్టి పక్కాగా అమలు చేస్తాము. ఇకపోతే అర్హత లేని రాజకీయ నాయకులు, కుసంసులు అన్యాయంగా మా చంద్రబాబు నాయుడు తింటున్నారు. అది సహించము. బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, ముస్లింలు, క్రిస్టియన్లందరూ ఏకం చేసి 40,000 మెజార్టీతో నెక్స్ట్ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేని వైదోల్తామని మీకు ఈ జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. నేను 1998వ తేదీ సెక్యూరిటీ ఆఫీసర్గా చంద్రబాబు నాయుడు పనిచేసినాను. 2 ఏళ్ళు ఆయన ఒక నిబద్ధత నియమత చూశాను. ఎప్పటి నుంచే మేము పార్టీ పుట్టే నుంచి రత్నమ్మ గారు అయితేమి, నేనైతేమి, వెంకటరెడ్డి అయితేనేమి, మన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆ రోజు నుంచి పోరాడుతూనే ఉన్నాము. ఏ విధంగా కేసులు పెట్టి మమ్మల్ని హింసించారు చూస్తున్నాము. మీ మీద పేపర్లో మీరు చేసే అక్రమాలు అన్యాయాలు చూస్తున్నాము. ప్రజలందరూ చూస్తున్నారు. ఇక తప్పదు, మీకు పరాజయమే, ఇక ఎప్పుడు పరాజయమే. ఇంకా 20 ఏళ్ళైనా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటాడని మేము ఆ దేవుని వ్యక్తిస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలే ఈ చొరవకు, ఈ ముందడుకు నాంది పలుకుతా ఉంది. ప్రతి కులం, మతం, వర్గ విభేదాలు లేకుండా సంక్షేమ పథకాలని అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రంగా నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, మన లోకేష్ ఆధ్వర్యంలో, మరి కూటమి సభ్యులతో నడపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంక్షేమ పథకంలో బడుగు బలహీన వర్గాలకే మొదటి పీత వేస్తూ అభివృద్ధి చెందాలనే వాటిలో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మన దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు మన నారా చంద్రబాబు నాయుడు పోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ P4 అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చి మన ఎవరు పేద కుటుంబమే ఉండకూడదు అనే
ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల్లో భాగంగా మొట్టమొదటిగా మన దేశంలోనే తీసుకొని వచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడుకి దక్కింది. అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలను చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే మన నారా చంద్రబాబు నాయుడిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు చిరకాలం మన ముఖ్యమంత్రి వర్యులుగా కొనసాగాలని కోరుకుంటూ నీతి, నిజాయితీ, నిస్వార్థము, నిబద్ధత, పట్టుదల ఇవన్నీ కలబోసిన పూర్తి జీవించిన 75 సంవత్సరముల నవ యవనుడు స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాల్సిన మత సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా 1995 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మెరుగుపెట్టి ప్రజల క్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి సంక్షేమ పథకాలను సక్రమంగా అమలయ్యేగా చూసినాడు. అంతేకాకుండా ఈ వయసులో కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో వచ్చిన ముగ్గుత్తు తుఫాన్ అయితేనేమి, విజయవాడలో వచ్చిన బుడమేరు వరదల్లో అయితేనే కానీ అలుపు లేకుండా ప్రజలకు సేవ చేసి ప్రజల మన్నన పొందిన ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు. అటువంటి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో ఇంకా వస్తాడో లేదో తెలియదు, కానీ ఆయన ఈరోజు పోలవరం భగీరథుడు, ఈరోజు సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. నవ యువకుడు, మేధావి, ఆ రోజు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినాడు కాబట్టి మన పిల్లలందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్లో అయితే దేశ విదేశాల్లో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ మన కుటుంబాలను ముందుకు తీసుకుపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ని రాజధాని రాష్ట్రంగా ఏళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలోనే నడిపించాలా, అక్షర క్రమంలోనే కాక అభివృద్ధి పథంలో కూడా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో అటు రాజధాని నిర్మాణానికైతే ఏమి, ఇటు మహిళా అభివృద్ధికి అయితే ఏమి, ఇటు పేదల బడుగు వర్గాలకు అహర్నిశలు పాటుపడుతున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వరుడు నూరేళ్ల ఆయుష్ ప్రసాదించి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని అగ్నిమాపక కేంద్రం ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపులో భాగంగా ఆదివారం భగత్ సింగ్ కాలనీ ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు. వేసవి ఎండలు పెరిగాయని, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాటి నివారణకు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలను కాపాడుకునేదానికి రెండింటికి కూడా మనం సంసిద్ధంగా ఉండే విధంగా తయారు కావాలి. అదేవిధంగా ఏదైనా సహాయం కావాల్సినప్పుడు రక్షణ కావాలి. రక్షణకు అయినప్పుడు మనం ఎవరికి ఫోన్ చేయాలి? పోలీస్ స్టేషన్కి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? ఫైర్ స్టేషన్కి. ఏదైనా గాయాలు, రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎవరు చేయాలి? అంబులెన్స్ చేయాలి. 108 తెలుసు కదా. వీటన్నిటికి కూడా మనం ఇవన్నీ కూడా అత్యవసర సేవలు అంటారు, అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటారు. వీటిని మనం ఉపయోగించుకునేదానికి ఏ విధంగా ఎవరికి ఫోన్ చేయాలనేది ఖచ్చితంగా ఇంతకుముందు మీకు పాంప్లెట్స్ కూడా ఇచ్చాము. ఆ పాంప్లెట్స్లో అన్ని నంబర్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీ సెల్ ఫోన్లో ఫీడ్ చేసుకొని ఏదైనా మీకు కావచ్చు, మీ పక్కన ఉండే నైబర్స్ కావచ్చు, ఏదైనా ప్రమాదం. నిరంతరం ప్రజాసేవకు పరిమితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రాయలు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని పొంగనూరు పట్టణం ఇందిరా కూడలిలో పార్టీ కార్యకర్తలు శ్రేణుల మధ్య ఘనంగా జరిపారు. ముందుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం
భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మాన్యశ్రీ మన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలను మన పొంగనూరు పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో మనం చూసినట్లయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత మన నవ్యాంధ్ర కొత్త ముఖ్యమంత్రిగా ఆయనే పగ్గాలు చేపట్టడం జరిగింది. అప్పటికి మన ఆంధ్ర రాష్ట్రము 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నది. అయినా కూడా ఆయన ఆ రోజు ఒక అసెంబ్లీ భవనం లేదు, ఏమీ లేదు, బస్సులోనే ఆయన పరిపాలన సాగిస్తూ ఆంధ్ర రాష్ట్రానికి వెన్నెముక లాంటి రాజధాని కావాలనే ఉద్దేశంతో అక్కడ రైతుల ద్వారా స్వచ్ఛందంగా ఉచితంగా 33,000 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దానిలో రాజధాని నిర్మాణం చేపట్టి అప్పటి తాత్కాలిక భవనాలు చేపట్టి పరిపాలన సాగిస్తూ మరియు సంక్షేమానికి వస్తే పింఛన్లు గతంలో 200 రూపాయలు వచ్చే పింఛన్లని ఇప్పుడు 4,000 వరకు కూడా ఇస్తున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆయన ఒక రైతు కుటుంబంలో పుట్టి రైతు యొక్క సమస్యలు తెలుసుకున్న నాయకుడు కాబట్టి గతంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి వ్యవసాయ పరికరాలన్నీ కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కీమ్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ కింద వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కింద వాళ్లకు ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం జరిగింది. మరి మహిళలకు చూసుకున్నట్లయితే మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి డ్వాక్రా గ్రూపులు అనే ఒక ప్రాజెక్టు నిర్మించి డ్వాక్రా గ్రూపుల వల్ల ఈరోజు మహిళలు మన ఆంధ్ర మహిళలు దేశానికి ఒక శక్తిగా ఎదిగిన దాఖలాలు అయితే చూసాం. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి సంక్షేమం అంటే రెండు కళ్ళు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు అది మన ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఆ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. కావున ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మనం ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసిన 2012-2014 మధ్యకాలంలో సిఈసి తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఆదివారం ఎంసీవి జూనియర్ కాలేజ్ నందు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య, కళాశాల సిబ్బంది మరియు ఉపాధ్యాయులు శ్రీనివాసులు, సురేష్ రెడ్డి, మునిరత్నం తదితర ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థులు ఉపాధ్యాయ బృందానికి సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వారి అనుభవాలను ఒకరికొకరు పంచుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు కిషోర్, హరి, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగను చర్చిలు మరియు ప్రార్థనా మందిరాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా పొంగనూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో యేసు ప్రభును స్మరించుకుంటూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. చర్చి పాస్టర్ రాకేష్ నిమ్రోద్ ప్రసంగిస్తూ ఈస్టర్ పండుగ ప్రత్యేకతను వివరించారు.
దినాన మానవ జాతికి మా దేవ సమూలముగా సంపూర్ణముగా నీవు అనుగ్రహించిన పునరుద్ధానము భాగ్యమును బట్టి నిరీక్షణను బట్టి నీకు స్తోత్రాలు నాయన. మేమందరము కూడా ఈ దినాన పాడగలిగి నిన్ను స్తుతించగలుగుతున్నందుకు నీకు వందనాలు. మా స్తుతులకు పాత్రుడవు నీవు, మా స్తోత్రాలకు అర్పుడవు నీవు, మా స్తుతుల మూలమున దుర్గమును స్థాపించిన వాడు నీవు. నీకు వేవేల స్తోత్రాలను చెల్లిస్తున్నా. నీ వాక్య ధ్యానమున మా అందరికీ కూడా నీ ఆత్మ సహాయాన్ని దయచేయమని కోరుతున్నామయ్యా. బిడ్డలందరికీ కూడా నువ్వు ఏమి సిద్ధపరిచావో ఆ మాటలను దయచేయమని, ఆ మాటల ప్రకారమైన జీవిత విధానాలలో దేవా మేము ముందుకు ఎదుటకు నాయన నీ కృపను మా అందరికీ ప్రసాదింప చేయమని, సమాధిని నీవు ఖాళీ చేసినట్టుగా మేము కూడా మా జీవితాలను సమూలముగా మరేవా ఖాళీ చేసుకునే అనుభవాలకు మమ్మల్ందరినీ కూడా నీవు తోడుకొని రమ్మని, బిడ్డలందరినీ కూడా విజయోత్సవం వైపు నీవు నడిపించుకొని ట్రాన్స్ఫర్మేషన్ పునరుత్థానము అవధులు లేని పరివర్తన లేకపోతే రూపాంతరపు అనుభవాన్ని వేడుకగా జరుపుకుంటా. పునరుత్థానం యేసు సమాధిని ఖాళీ చేయడం ఒక ఎత్తైతే దానిని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం ఒక వేడుకగా పరివర్తనను రూపాంతరపు అనుభవాన్ని మన మీద పండుగగా మనం వేడుకగా చేసుకోవాలని దేవుడు మనకు కోరుతూ ఉన్నాడు. సో పునరుత్థానం అనగానే ఆ పునరుత్థానంలోనే మనకు అర్థమవుతుంది. సో దేర్ ఇస్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు కమ్ న్యూ, ఏదో కొత్తది రాబోతున్నది, పునర్ ఉత్పత్తి అవబోతున్నది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పునర్ అనగా తిరిగి, ఉత్పత్తి అవబోతూ ఉన్నది. శిలువలో ఆయన తన ప్రాణాన్ని ఆయనంతకు ఆయనగా స్వేచ్ఛగా వాలంటరీగా తనకు తానుగా ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. నో వన్ హ్యాస్ గాట్ రైట్ ఆన్ ది లైఫ్ ఆఫ్ గాడ్. యేసు జీవితం పైన, యేసు ప్రాణం పైన ఏ ఒక్కరికి కూడా అధికారం లేదు. కారణం ఏంటిదనంటే ఆయన అన్నాడు, నేనంతకు నేనే నీ కొరకు నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను. సో స్వామి దేవుని ద్వారా కలిగి ఉన్నటువంటి ఆ ప్రాణాన్ని ఆయనంతకు ఆయనే స్వతహాగా స్వచ్ఛందంగా, సో హి గేవ్ హిస్ లైఫ్ వాలంటరీలీ ఫర్ ది హ్యూమన్ కైండ్. మా సంగమంతటి నీ ఆత్మ చేత ఏ శుద్ధి చేసి నడిపించమని కోరుతున్నాను. మా తల్లి నరేంద్ర డాక్టర్ పి ఐదర్ ప్రసాద్ అమ్మాయికి మండలాధ్యక్షులు ఉత్తమ హృదయంలోను నిర్మల మనసాక్షితోను నీవు సేవించడానికి కృప వారికి దయచేయి. మా సంఘమంతటిని మా ప్రభా వివిధ విభాగాలను మా తండ్రి కార్యదర్శి కోశాధికారి సంఘ పెద్దలు మలిపేట సేవకులు ద్వారా ఎస్సీ వర్గీకరణను అమలు చేసి 59 ఎస్సీ ఉపకులాలకు జనాభా తమాషా ప్రకారం న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో తేవడంతో ఎంఆర్పీఎస్ నాయకులు పొంగనూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎస్పీ జిల్లా సీనియర్ పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు మాదిగ మాట్లాడుతూ 70 సంవత్సరాల మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికై 30 ఏళ్లు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ చేసిన పోరాటం స్వాతంత్ర ఉద్యమం తర్వాత అంతటి గొప్ప ఉద్యమంగా నిలిచిందన్నారు. ఎన్నో సామాజిక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు తపన, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలని నిజాయితీ, నిబద్ధత ఉందని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బోయకొండ శంకర్ మాదిగ, మండల కో ఇన్ఛార్జ్ వరగాని ప్రభాకర్, ముత్యాల వెంకటరమణ చిట్టి, ఎంఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి మలసనపల్లి శంభు, నరసింహులు, శ్రీనివాసులు, సీనియర్ నాయకులు కూర నారాయణ, అమర మురళి, వెంకటస్వామి, బులుసుపల్లి నారాయణ, శ్రీరాములు, ప్రకాశం కాలనీ, కేశవ, రమణ, చంద్రన్న తదితరులు పాల్గొన్నారు. పాలనా విభాగంలో సహకరించిన నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మాదిగ జాతి యావత్తు రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. అదేవిధంగా గత 30 సంవత్సరాల పైగా మాదిగ జాతి కోసం, మాదిగ ఉపకులాల కోసం తన ఆరోగ్యాన్ని లెక్క చేయక
మన కుటుంబాన్ని పక్కన పెట్టి ఆదిన బిడ్డల కోసం ఆహార్నిశలు శ్రమించి కష్టపడి ఉద్యమం చేసి ఈ విజయాన్ని సాధించిన మా మందకృష్ణ మాదిక్ గారికి ఈ పుంగనూరు మండల ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేకమైన శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సోదరులారా. అదేవిధంగా ఈరోజు ఈ విజయం సాధించామంటే ఎంతో నిబద్ధత, ఎంతో ఐకమత్యంగా, ఎంతో స్వార్థం లేకుండా ఈ విజయాన్ని సాధించాము. కొంతమంది ఎన్నో ఊహగణాలతో మందకృష్ణ మాదిక గారి పైన అవాకులు చెవాకులను పాడి మాట్లాడి విమర్శలు చేసినా కూడా విమర్శలను పక్కన పెట్టి విమర్శలనే ఆయుధాలుగా చేసుకుని ఈ విజయాన్ని సాధించడం సోదరులారా. ఇది అందరూ మన అంబేద్కర్ గారి కలల కన్నా అంబేద్కర్ గారు కోరుకున్న రోజుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల దళిత జాతిలోని యావత్ మంది కులాలు కూడా బాగుపడతాయి తప్ప ఏ ఒక కులానికి కూడా అన్యాయం జరగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇదే కాకుండా ఈ రోజు నుండి అందరూ ఐకమత్యంగా మందకృష్ణ గారి స్ఫూర్తిగా తీసుకుని ఆయన అణిగజాడలో నడిచి ఏదైతే అంబేద్కర్ కోరుకున్నారో ఆ విధంగా ముందుకెళ్ళి దళితుల అభివృద్ధికి, జాతీయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ, ప్రతి కులము, ప్రతి దళిత కులము సహకరించి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు వారాహి గ్రూప్స్ నిర్వాహకుడు హేమంత్ కుమార్ రాయల్ ఆధ్వర్యంలో బెంగళూరు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారం పొంగనూరు పట్టణంలో గల బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరానికి సుమారు 136 మంది హాజరు కాగా వీరికి వైదేహి వైద్య నిపుణులు వైద్య సేవలు చేయగా 11 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వీరికి బెంగళూరులో ఉన్నటువంటి వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఎన్టీఆర్ హెల్త్ కార్డు ద్వారా తగిన శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య బృందం మరియు వారాహి గ్రూప్స్ మెంబర్స్ మౌనిక, సాదిక, కిషోర్, మల్లిక, రమ్య, సరిత తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రోజుల నుంచి 2 years లాస్ట్ టైం ఏం చెప్పారు? ఈరోజు మా వారాహి గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మా వారాహి గ్రూప్స్ తరఫున ప్రతి నెల 3వ ఆదివారం రోజు ఈ విధంగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా పుంగనూరు పట్టణము పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా గత 4 నెలలుగా ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అంతేకాకుండా రాబోయే మేలో వచ్చే నెలలో మెగా వైద్య శిబిరం అనగా సర్జరీస్ డిపార్ట్మెంట్ కలిగినటువంటి డాక్టర్స్ నిపుణులచే అతి గొప్పగా నిర్వహించాలని సంకల్పం తీసుకున్నాము. రాబోయే నెలలో ఇంకా గొప్పగా చేస్తున్నాము కనుక ఈ విషయాన్ని కేసీటీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో మా వారాహి గ్రూప్స్ తరపున నిరంతరంగా సేవా కార్యక్రమం మరెన్నో చేస్తామని, దానికి తోడు మీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కేసీటీ వారికి మా వారాహి గ్రూప్స్ తరపున వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రాభివృద్ధిని ఆకాంక్షించే ప్రజానాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పొంగనూరులో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా దోబీ కాలనీలో బీసీ సంక్షేమ హాస్టల్ నందు రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి మార్పురి రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు హేమాద్రి, నాగరాజు, మాజీ కౌన్సిలర్ లక్ష్మణరాజు, భాస్కర్ రాజు, జ్యోతిరాజు, చక్రి, అల్తాఫ్, రాధాకృష్ణ, రెడ్డెప్పలు పాల్గొన్నారు.
నాయకుడు రాఘవ ఆధ్వర్యంలో దోబీ కాలనీలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. జై టీడీపీ, జై జై టీడీపీ. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు అనాథాశ్రమంలో వస్త్రదానము, పండ్లు మనము అందజేయడం జరుగుతున్నది. మన పుంగనూరు 1వ వార్డు, 31వ వార్డు రెండింటికి మనము అందుబాటులో ఉంటామని మన సుబ్రహ్మణ్య రాజన్న గారి ఆధ్వర్యంలో మేము పండ్లు, పలహారాలు పంచడం జరుగుతున్నది. కాబట్టి ఎన్నిటికీ టీడీపీ ప్రభుత్వము అందుబాటులో ప్రజలకి ఉంటుందని, ఏ ఒక్కరికైనా సహాయం చేయబడుతుంది కాబట్టి మా దీంట్లో మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మేము సహకరించగలను కోరుకుంటున్నాం. ఆదివారం విషాదం నెలకొంది. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పట్టణంలోని శాంతినగర్ 6వ వీధికి చెందిన ఒకరి ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండిపోయింది. మదనపల్లికి చెందిన ఇద్దరు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ట్యాంక్ శుభ్రం చేస్తూ ఉండగా బురదలో మునిగిపోయారు. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా ఫైర్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు సిబ్బంది ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరుకుని బయటకు తీశారు. ఇందులో 27 సంవత్సరాల హేమంత్ అనే యువకుడు చనిపోగా మరొకరు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగనూరులో వాడవాడలా ఘనంగా నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. ముగిసిన
ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం. భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగను జరుపుకున్న క్రైస్తవులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.